జబర్దస్త్ లో స్కిట్ కొట్టకపోతే ఫ్యామిలీ మెంబర్స్ బాగా టార్చర్ పెడుతున్నారు మన శేషుని. ఆ టార్చర్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేక్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. దేవుడా, ఓ మంచి దేవుడా, నన్ను అర్థం చేసుకో. ఈవేళ జబర్దస్త్లో స్కిట్ చేయడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు. అలాగే నాగబాబు రోజాల్లో లీనమైపోతావో వాళ్ళకి చంకలో కిటకితలే పెడతావు. నీ ఇష్టం తండ్రి, మర్చిపోకు. పొద్దు పొద్దున్నే ఎక్కడికి శుభం అంటూ బయటికి వెళ్తుంటే ఎక్కడికి? ఏంట్రా ఈ గోళ? ఇక్కడే నాకు టార్చర్ మొదలైపోతుంది. దరిద్రం ఏంటండి నోరు లేస్తుంది అల్లుడి మీద? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు అనవసరం. ఈ బ్యాగ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఈ బ్యాగ్ జబర్దస్త్ స్కిట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుంది. ఓ ప్రాక్టీస్ షూటింగ్ ఎప్పుడు? 28వ తారీఖు. ఇవాళ డేట్ అంతా 20. అంటే ఇంకా 8 రోజులు ఉందన్నమాట. నీకు స్కిట్ ఇచ్చే 8 మార్కుల కోసం 8 రోజులు ముందే ప్రాక్టీసే. ఈవేళ నేను చేసే స్కిట్ 10+10 టోటల్ విన్. మాటలు చెప్పడం కాదు, కొట్టి చూపించు. అప్పుడు ఎప్పుడో కొట్టావు సంవత్సరం కిందట. ఎక్కడా ఒకటి దిక్కులేదు. 10 రోజులు షూటింగ్ ఉందనగా మంద వచ్చి ఇంట్లో పడిపోతారు. రచ్చరచ్చ చెత్త చెత్త చేస్తారు. పోనీ ఏదో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది ఉండదు, సొల్లు కొడుతుంటారు. ఇంట్లోనే ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు, ఇంక బయట వాళ్ళు ఏం పట్టించుకుంటారే? ఏమని పట్టించుకోమంటావు డాడీ? అసలు నీకు ఎలాగుందో గానీ నేను బయటికి వెళ్తే అసలు సిగ్గుతో చచ్చిపోతాను, తాళి ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా? ఏంటి స్కిట్ చేయడం అంటే వంట చేయడం అనుకున్నావా? సరే జబర్దస్త్ లో స్కిట్ చేద్దాం హుషారుగా, చంద్రగాళ్ళగా సీరెత్తు కొట్టేద్దామంటే ఆ పర్సనాలిటీ లేదు. పోనీ సుడిగారు సుధీర్ లాగా ఏదో నోరెత్తు పడిపోదామంటే ఓపిక లేదు. పోనీ చంటిగాళ్ళకి స్కిట్ లేకపోయినా 4 తిట్లు తిట్టేసేసి నలుగురిని సాగు కొట్టేసేసి చేసేద్దామంటే ఆడికిచ్చే పేమెంట్ లేదు, ఆడికిచ్చే ఎంకరేజ్మెంట్ లేదు. నీకు మంచి సజెషన్ ఇస్తాను, దీన్ని ఫాలో అయిపోమాయి. నేను ఇంక చేయలేనండి స్కిట్లు, నా వల్ల కావటం లేదని దూరంగా వెళ్ళిపో. అప్పుడు నీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. చెరువు మీద అలిగాడు ఎవడో కడుక్కోవడం అనేసాడట. ఈయన అయ్యి ఉంటాడు. అలాగుంటది నా పరిస్థితి. అంతకుముందు ఇలాగే సంటిగాడికి విలువ వాల్యూ పెరుగుతుందని బయటికి వెళ్ళిపోయాడు. ఆడికి ఏం పెరిగిందో ఎంత పెరిగిందో తెలియదు కానీ గడ్డం పెరిగింది. 3 నెలల తర్వాత మూసుకుని వచ్చి మన జబర్దస్త్ చేస్తాం. ఇంకో ఐడియా చెప్తాను విను. రే, మిమ్మల్ని నమ్ముకుండి నేను జబర్దస్త్ మానేసాను అనుకో, ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా, చేసుకున్నది చెప్పకుండా పోయానంటే అయిపోతుంది. మాయా నువ్వేం టెన్షన్ పడక, ఆ ఐడియా పక్కన పెట్టే ఇంకో ఐడియా ఇస్తాను. చెప్పు. నువ్వు ఎలాగా కుక్కవే కదా? అదే కుక్క స్పెషలిస్ట్ కదా, కాబట్టి ఆ కుక్కటేశ్వరం ఏదో చేసావు చూడు అప్పుడు సంటి టీమ్ లో ఉన్నప్పుడు. అప్పుడు నీ టీమ్ లో ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? కుక్కల మీద మంచి ఎపిసోడ్ చేసే. వద్దురా, ఏ కుక్కల మనోభావాలు కానీ దెబ్బతిన్నాయంటే నేను దెబ్బ అయిపోతాను. మాయే సరే నువ్వు చేయదు కానీ నాకు చిన్న డౌట్ మా ఇలా కూర్చో. ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది అనుకో, వాళ్ళకి షుగరు, బీపీ, అల్సరు, క్యాన్సరు, చివరాకరి హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తాయి సహజం. నీకేంటి మా అవకాశం వచ్చింది? ఇంతకే నీకు జబర్దస్త్ లో పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. పేమెంట్ అనుకుంటున్నావు, నీకు పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ కాదు, పేమెంటే. 1,00,000 రూపాయలు ఇస్తే పేమెంట్, నీకు ఇచ్చే బోర్డు 25,000 పెన్షనే. బయట ఎక్కడ అనక పరుగు పోద్ది. ఆ దేవుడికి నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎన్ని మొక్కులు మొక్కుతున్నాను, ఎన్ని వ్రతాలు చేస్తున్నాను. ఆ దేవుడిని అన్యాయం చేస్తాడు అనుకోలేదు అల్లుడు. నీకేం చేశాడు అత్తయ్య? సినిమాల్లో సంపూర్ణేశ్ బాబుకి, జబర్దస్త్ లో ఈ శేష్ బాబుకి అర్థాంతరంగా అవకాశం ఇచ్చి అడ్డంగా సెలబ్రేట్ చేసి మన మీద కుదులుతున్నారు. వాళ్ళు టార్చర్ బందీలో చచ్చిపోతున్నాం అల్లుడు. ఇంట్లోనూ టార్చరే, సెట్లోనూ టార్చరే, ఎక్కడికి వెళ్ళినా నాకు టార్చరే. ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతారు? కాఫీ ఇచ్చే నేను ఆతో పోతా. కాఫీ లేదు గీఫీ లేదు, ఎలాగో ప్రాక్టీస్కి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళాక అదేదో తాగుతావు కదా, వెళ్ళు అది తాగు. అమ్మో ఆ శేషు ఏమా షేకింగ్ శేషు ఏంటి అవసరం వస్తున్నాడు ఏంటి? ఏమా నువ్వు మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? 3 నెలలా 3 నెలలా? కడతాను సార్. కట్టడం గురించి కాదయ్యా, నువ్వు ఎప్పుడు కొడతావని, స్కిట్ ఎప్పుడు కొడతావని అడుగుతున్నానా? ఓహో స్కిట్ కొడతాను సార్. దానికి ఎందుకండి ఇలా భయపెట్టేసి గట్టిగా అరిచేశారు? నేను రెంట్ అడుగుతున్నారేమో అని టెన్షన్ పడ్డాను. కాదా ఆ ప్రాక్టీస్ లో ఏంటయ్యా అంతమంది జనాలు? బాహుబలిలో కూడా లేరు అంతమంది జనాలు.
లోపు సౌండ్లు వినేసి మా పక్క పోర్చిన వాళ్ళు, వెనక పోర్చిన వాళ్ళు, బ్యాక్ పోర్చిన వాళ్ళు అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు. అయినా నేను ఫీల్ అయ్యానా? ఎందుకు? నువ్వు ఏ నాటికైనా స్కిట్ కొడతావేమో అని చిన్న ఆశనే. కొడతాను సార్. ఏం కొడతావా? మొన్న మీ అరుపులు వినేసి నేను మా భార్యకి చెప్పా, ఏమే ఈ రోజు పక్కా శేషు స్కిట్ కొడతాడన్న. కొట్టావా? ఆవిడ నన్ను కొట్టింది. మా ఓనర్స్ అంటే ఏమంటున్నారు తెలుసా? ఒక గురువారమే షేకింగ్ చేసి చూడలేకపోతున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా చూసావా అని అంటుంటే తల ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదా? కిట్ అన్న కొట్టు, రెంట్ కట్టు, లేదనుకో ఇల్లు కాల్ చేసి వెళ్ళిపో. స్కిట్ కొడతాను సార్. స్కిట్ కొడతావా? డెఫినెట్. చెప్తున్నా. ఓకే. టార్చర్ తగలయ్యా. బయటోళ్ళు టార్చరే, మీరు టార్చరేనే. నిజంగా ఈవేళ ఈ స్కిట్టే నేను చేస్తాను జబర్దస్త్ లో. నాకు మీరు పెట్టిన టార్చరు అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళి చేసి స్కిట్ ఏంటంటే మీరు నన్ను ఎలా టార్చర్ పెట్టారో ఆ టార్చర్ చేస్తాను. ఫ్యామిలీ టార్చర్ అట, ఇదే చేస్తాను. చావండి, రాకపోతే నేను వెనక్కొచ్చేస్తాను. సరోజా గారు, నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? నాగ్ బాబు సార్ శేషు అంత టార్చర్ ఉంటుందా కొట్టపోతే? ఇంట్లో ఉంటుంది. ఏమంటారా ఒకసారి చెప్పు. మా పాప, మా ఆవిడ. అంటే ఇంత కాదు కానీ ఎంత కొంత ఉంటుంది కదా, ఏమంటారు చెప్పది. లేదండి, ఏంటి డాడీ స్కిట్ కొట్టినప్పుడు ఎందుకు మానేయచ్చు కదా నువ్వు జబర్దస్త్? ఆరేంజ్ ఉందా? మానేయచ్చు కదా. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే పరువు పోతుంది తెలుసా? ఏంటి మీ డాడీ ఒక్కసారి కూడా స్కిట్ కొట్టడా అని అడుగుతున్నారు డాడీ. తలెత్తుకోలేకపోతున్నాను. నాకు ఇంట్లో రోజు ఇదే జరుగుతుంటే దీన్నే ఎందుకు చేయకూడదని అనుకుని. బాగానే చూపించావు నీ పర్సనల్ అనుభవాన్ని సార్. బట్ బాగా చేసావు. ఏంటి రోజా గారు ఇలా టార్చర్ పెడుతున్నారు అందరూ? ఏం చేసు ఊరుమి మంగళం మీద పడ్డట్టు చంటి మీద వేణు మీద పడ్డా. మీలాంటి అనుభవం నాకు ఒకటి పాలిటిక్స్ లో ఉంది మా పిల్లలతో. ఎప్పుడమ్మా గెలుస్తావు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అనేవారు. బాగుంది, సొంత అనుభవంతో చాలా బాగా చేశారు. అండ్ పంచెస్ కూడా బాగా పేలాయి.